ఎవరన్నా సప్పట్లు కొడుతున్నారు? నువ్వు ఇప్పుడేంటి ఇట్లా ఇట్లా అంటున్నావు? ఇప్పుడు గోకలేదులే, 10వ తరగతి గురించి చెప్తున్నా నేను. అప్పుడప్పుడే గోకుతారనమాట. ఎందుకంటే పూర్తిగా రావాలా, వచ్చిన తర్వాత ఎందుకు వచ్చిందిరా నాయన అని అనుకుంటూ ఉంటారు. అలాంటి పరిస్థితి. అంటే అట్లా పూర్తిగా పెద్దవాళ్ళు కాదు, అట్లా పూర్తిగా పిల్లవాళ్ళు. కౌమార దశ లేకపోతే టీనేజ్ అని పిలుస్తారు. టీనేజ్ లో కూడా సుప్రీం టీనేజ్ అందులో ఉన్న వాళ్ళకి ఇగో ఎక్కువ ఉంటుంది, ఎవరికి వినరు. ఒకరోజు ఏం జరిగింది అని అంటే, నేను 10వ తరగతి నుంచి ఎక్కువగా అల్లరి ఎక్కువగా చేసేవాడిని. చిన్నప్పుడు కూడా అంతే, అంటే ఇప్పుడేం పెద్ద తగ్గిందని కాదు, అల్లరి ఎక్కువ చేసేవాడిని. ఆ అల్లరిలో కూడా కొట్లాటలకు ఎక్కువగా వెళ్ళేవాడిని, కొట్టడం. ఒకరోజు ఏం చేశాను అని అంటే, 7 గంటలకు సాయంత్రం అందరూ చూస్తూ ఉండగా కడపలో సాయిబాబా థియేటర్ అని ఒక థియేటర్ ఉంటుంది, మంచి సెంటర్ అన్నమాట. కనీసం ఒక 250 మంది 300 మంది అలా తిరుగుతూ ఉంటారు ఆ ప్రాంతంలో. నడి రోడ్లో ఒకరిని నిలబెట్టి చంపేసిన. వాడిని పొడిచిన, నెత్తి పగలగొట్టిన తర్వాత వాడిని రోడ్లో పడేసి వెళ్ళిపోయాడు. మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. వాడు చచ్చిపోలేదు, లేక పేరు. వాడిని తీసుకుపోయి హాస్పిటల్లో వేసిన. మా తాత, నాకు తండ్రి లేకుండా పెరిగాను, ఒంటరి. అంటే తండ్రి ప్రేమ ఏంటి అనేది నాకు తెలియదు చిన్నప్పటి నుంచి కూడా. మా అమ్మ ఉంది కానీ మా తాత నన్ను తండ్రిలాగా పెంచాడు. అలా పెంచిన సమయంలో ఒకరోజు మా తాత, ఆ రోజు అలా జరిగిన తర్వాత నైట్ వచ్చి చిన్నోడా అని పిలుస్తాడు నన్ను. ఆయన ఒక్కడే ప్రపంచంలో నన్ను చిన్నోడా అన్నాడు. నా సైజుకి ఎవడన్నా చిన్నోడా అంటాడు నన్ను. నన్ను కోస్తే 3 ఊర్లు తింటారు, తినరా? నన్ను మా తాత చిన్నోడా అని పిలుస్తాడు. ఆయనకొక్కనికే నేను చిన్నోనిగా కనిపిస్తాను. ఆయన ఒక్కడే నన్ను అంత ప్రేమగా చూశాడు. ఆయన వచ్చి, చిన్నోడా ఎందుకురా ఇవన్నీ నీకు, ఎందుకు నాయన వాళ్ళు అని 2-3 పేర్లు చెప్పాడు, మా ఫ్రెండ్స్ పేర్లు చెప్పి, వాళ్ళతో తిరగద్దురా అవాపరోళ్ళు, వాళ్ళ వల్ల నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పాడు. చెబితే నేనేమన్నాను తెలుసా? మా తాతను చూసి, ఎప్పుడూ నేను అట్లా మాట్లాడాను మా తాత. మా తాత అంటే మా అమ్మ వాళ్ళ నాన్న. ఆయనను చూసి, ఏం తాత కళ్ళు తిరుగుతున్నాయా అన్నాను. ఏమన్నాను? కళ్ళు తిరుగుతున్నాయా అన్నాను. ఫ్రెండ్షిప్ అనేది మన సొంత తల్లిదండ్రులను కూడా లెక్క చేయనంత కనిష్టంగా ఉంటుంది. ఫ్రెండ్షిప్ అనేది మన సొంత ఇంటి వాళ్ళను కూడా లెక్క చేయనంత కనిష్టంగా ఉంటుంది. కొన్ని స్నేహాలు మంచికి దారి తీస్తాయి, కొన్ని స్నేహాలు నా జీవితంలో లాగా చెడుకు కూడా దారి తీస్తాయి. నేను వాడిని కొట్టింది ఎందుకు అనంటే, మా అన్న మీద కత్తేసాడు అని. వాడు మా అన్న మీద కత్తి ఎందుకు వేసాడు అనంటే, నా ఫ్రెండ్, ఒకనొక నా ఫ్రెండ్ని వీడు ఏదో అంటుంటే మా అన్న అడ్డం పడ్డాడని. కేవలం ఫ్రెండ్షిప్ అనేటటువంటి ఒకే ఒక్క కారణం